జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి అక్రమ ఆస్తుల కేసులో వన్ ఆఫ్ ద కేసు లేదా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల కేసుల్లోనూ వన్ ఆఫ్ ద ఎక్యూజ్డ్గా ఉన్నది అప్పటి ఐఏఎస్ అధికారిని అయినటువంటి శ్రీలక్ష్మి. ఇప్పటికి కూడా ఆవిడ ఐఏఎస్ అధికారిని మళ్ళీ ఈ మధ్యన పక్కన పెట్టారు. ఆమె వాస్తవంగా ఆ మధ్యన జగన్ టైంలో చీఫ్ సెక్రటరీ అయిపోతుంది అన్నటువంటి చర్చ నడిచింది. రాజశేఖర రెడ్డి టైంలో ఒక హవా నడిచినటువంటి సందర్భం. ఆమెకి సంబంధించినటువంటి తాజాగా ఏదైతే హైకోర్టులో ఆమె ఛాలెంజ్ చేసింది, తన మీద కేసు కొట్టేయాలి అన్నటువంటి. మిగతా ఐఏఎస్ అధికారులు అనేక మందిని కొట్టేశారు కదా, నన్ను ఆ కేసులో పెట్టద్దని వాదించింది. హైకోర్టు ఆమె అభ్యర్థిని కొట్టివేసింది. కేసులో నువ్వు నిందితురాలుగా కొనసాగాలని. తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టు ఇవాళ శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుని సమర్థించింది. కేసు ఎదుర్కొని ఏదైతే సిబిఐ విచారణ జరుపుతున్న మ్యాజిస్ట్రేట్ కోర్టులో నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోమని ఆదేశాలు ఇచ్చింది.